వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు సగ్గుబియ్యం సేమియా పాయసం చేద్దామండి. ముందుగా 2 లీటర్ల వాటర్ తీసుకొని ఇలా గిన్నెలో పోసి స్టవ్ మీద ఉంచి బాగా మరిగించాలి. ఇందులోకి 2 లేక 3 స్పూన్ల పచ్చెనపప్పు ముందుగా నానబెట్టి ఉంచి ఇందులోకి వేసి కాస్త ఉడకనివ్వాలి. కడాయి తీసుకొని మనము వేరొక స్టవ్ పైన డ్రై ఫ్రూట్స్ వేసి కాస్త గీలోనే వీటిని ఇలా వేపుకోవాలి. బాదం, జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష తీసుకున్నానండి నేనైతే. చూడండి, ఈ విధంగా వేపి సపరేట్ చేసుకోవాలి. అదే కడాయిలోకి 150 గ్రామ్ అండి సేమియా తీసి సన్న మంట పైన ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకొని పక్కన ఉంచుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత అండి, ఈ పచ్చెనపప్పు ఉడికిన తర్వాత పావు కేజీ సగ్గుబియ్యాన్ని తీసి ఇలా మరుగుతున్న వాటర్లోకి వేసుకొని కాస్త ఉడకనివ్వాలి. చూడండి, ఇలా గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా సగ్గుబియ్యం ఉడికినప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న సేమియా వేసి కలుపుకోవాలండి. సేమియా ఇలా గోల్డెన్ కలర్లో వేయిస్తే పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. పావు కేజీకి సగ్గుబియ్యానికి గాను 1/2 కేజీ షుగర్ తీసుకున్నాను. షుగర్ కరిగిన తర్వాత అండి, చూడండి ఇలా కలుపుతుంటే షుగరు కరిగిపోతుంది. షుగర్ కరిగిన వెంటనే ఇలా మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులోకి వేసి కాస్త కలిదిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ మీద నుంచి దించి ఇలాచీ పౌడరు వేస్తున్నాను. స్టవ్ మీద నుంచి దించిన తర్వాత వేస్తే బాగుంటుందండి ఇలాచీ పౌడరు. అలాగే 150 గ్రామ్ అండి కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. ఈ పాలు వేయడం వల్ల కాస్త పలుచగాను ఉంటుంది, అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే మూత పెట్టి కొంతసేపు వదిలితే సేమియా కూడా బాగా ఉడుకుతుంది. ఆ వేడితో సేమియా స్టవ్ పైన ఉడకాల్సిన అవసరం లేదండి. చూడండి, ఫైనల్గా సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.